కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే డ్రామా వీడియోలు మీకు పెట్టగానే వస్తాయి. అలాగే మొదటి 2 పార్టులు చూడని వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇక డ్రామాలోకి వెళ్తే కళ్యాణ్ తన స్నేహితులతో పేకాట ఆడుతూ ఉంటాడు. కానీ మరోపక్క క్లాస్ అమ్మాయి ఎలక్షన్లో నెగ్గాలని హాస్టల్ అమ్మాయిలకు చిరుతిండ్లు పంచుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కళ్యాణ్ గ్రౌండ్లోకి వచ్చేసరికి హేమ ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని మిలిటరీ ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్ను కంట్రోల్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ వాటర్ బాటిల్ తీసుకుని పక్కనే ఉన్న టీచర్ గారికి ఇస్తాడు. అయితే టీచర్ మాత్రం మన స్టూడెంట్స్ కొందరు హాస్టల్లో పేకాట ఆడుతున్నారని తెలిసిందని అంటాడు. కాని కళ్యాణ్ అయ్యో అదేమీ లేదు, మేము చిన్నపాటి చీటీల గేమ్స్ ఆడుతున్నామని అంటాడు. అప్పుడు టీచర్ మొదటి రోజే మిలిటరీ ట్రైనింగ్లో మన స్టూడెంట్స్ కొందరు ట్రైనింగ్ టీచర్ను కొట్టేంతవరకు వెళ్లారని విన్నాను అని అంటాడు. కానీ ఇతడు ఇప్పుడు అదేమీ లేదు, మొత్తం సర్దుమణిగిపోయిందని అంటాడు. ఇంతలో టీచర్ గారికి అతడి భార్య ఫోన్ చేసి సాయంత్రం తమ పాపను స్కూల్ నుండి తీసుకురమ్మని చెప్తుంది. కానీ టీచర్ మాత్రం సాయంత్రం మాకు ప్రిన్సిపాల్తో అర్జెంటు మీటింగ్ ఉంది, ఈ రోజుకి నువ్వు హాస్పిటల్ నుండి త్వరగా వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లమని చెప్తాడు. అయితే ఇదంతా వింటున్న కళ్యాణ్, మీ భార్యగారు ఫోన్ చేశారు కదా, పోనీ మీ బదులు మీ కూతుర్ని నన్ను తీసుకురమ్మంటారా అని అంటాడు. కానీ టీచరుగారు నీకెలా కుదురుతుంది, మీకు ఇప్పుడు మిలిటరీ క్లాస్ ఉంది కదా అని అంటాడు. కానీ కళ్యాణ్ మరేం పర్లేదు సార్, నేను డ్రిల్ మాస్టర్ గారిని మధ్యాహ్నం నుండి పర్మిషన్ తీసుకుంటానని అంటాడు. కానీ టీచర్ గారు సోది చెప్పకు, ఆయన ఏమైనా నీ బంధువా, నువ్వు అడగగానే పర్మిషన్ ఇవ్వడానికి అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ మీకు తెలియదు ఏమో, ఆయన నిజంగానే మా దూరపు బంధువు అంటూ అబద్ధం చెప్తాడు. అప్పుడు టీచర్ లిటిల్ హార్ట్స్ స్కూల్ అడ్రస్ నీకు తెలుసా అని అంటాడు. అందుకు కళ్యాణ్ మెయిన్ రోడ్ పక్కన ఉన్న గాంధీ పార్క్ దగ్గర ఉన్న స్కూల్నే కదా, నేను బస్సులో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళాక మీరు స్కూల్ వాళ్లకి ఫోన్ చేయండి, అప్పుడు నేను నా ఆధార్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చి పాపను తీసుకువస్తానని అంటాడు. అప్పుడు టీచర్ ఇతడికి తన ఫోన్ ఇచ్చి ఏమైనా అవసరం ఉంటే మన ఆఫీస్ రూంలో ఉన్న ఫోన్కి కాల్ చేయమని చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ గ్రౌండ్లో ఉన్న హేమను చూసి, ఈ దెబ్బకు నేను క్లాస్ లీడర్ హోదా నీ నుండి కొట్టేయడమే కాక మాస్టారుగారికి క్లోజ్ అవ్వడం వల్ల ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటాడని అనుకుంటాడు. ఆ తర్వాత ఇతడు మాస్టర్ గారు అమ్మాయిని స్కూల్ నుండి బయటకు తీసుకుని వచ్చి ఆమెను ఆడిస్తూ ఉంటాడు. ఇంతలో మాస్టారు భార్యతో అక్కడికి రాగా, మాస్టారు భార్య మన కూతుర్ని స్టూడెంట్ తీసుకువచ్చాడని నాకు చెప్పలేదే అని అంటుంది. అప్పుడు మాస్టారు వాడు నా స్టూడెంట్, పేరు కళ్యాణ్, వాడు చాలా మంచివాడని అంటాడు. అప్పుడు పాప తన పేరెంట్స్ను చూసి వెంటనే వాళ్ళకి హాయ్ చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు కూడా మాస్టారు గారిని పలకరిస్తాడు. ఆ తర్వాత రోజు క్లాసులో లీడర్ కోసం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. చివరిగా హేమ మరియు కళ్యాణ్ నోట్లలో మెజారిటీలో ఉంటారు. అప్పుడు మాస్టారు ఈ సంవత్సరం మన క్లాసు లీడర్గా ఎన్నిక అయినది ఎవరో తెలుసా అని అంటూ ఉండగా, హేమ తానే గెలుస్తుందని అనుకుని పైకి లేస్తుంది. కానీ టీచర్ గారు ఎన్నికల్లో గెలిచినది మన కళ్యాణ్ అని చెప్తాడు. అప్పుడు అందరూ కళ్యాణ్కు అభినందనలు చెబుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత కళ్యాణ్ ఓడిపోయిన హేమ దగ్గరికి వెళ్లి ఆమెను ఆపుతాడు. అప్పుడు హేమ నువ్వు గెలిచావని ఫోజులు కొట్టడానికి వచ్చావా అని అంటుంది. కానీ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం డిన్నర్ ఏర్పాటు చేస్తాను, మనం కలిసి మాట్లాడుకుందాం అని సారికను చూస్తూ కన్ను కొడతాడు. అప్పుడు హేమ నువ్వు నన్ను ఓడించింది కాక నాకే లైన్ వేయాలని చూస్తున్నావా అని అంటుంది. కాని కళ్యాణ్ నువ్వు పగటి కలలు కనకు అంటూ సారికతో నువ్వు కూడా డిన్నర్కి వస్తావా అని అంటాడు. కాని సారిక మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నేను రాను అని అంటుంది. అప్పుడు హేమ నువ్వేమీ మాట్లాడకు, ఇతడు చక్కగా పార్టీ ఇస్తాను అంటుంటే ఎందుకు వద్దు అంటున్నావ్ అని అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ సారికతో డిన్నర్లో ఉంటాడు. అలాగే సారిక అందాన్ని చూస్తూ, ఇంత అందమైన అమ్మాయిని నేను గత జన్మలో ఎలా మిస్ అయ్యాను అంటూ తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హేమ భోజనం ప్లేట్లు తెచ్చి వీటన్నిటికీ 1500 అయింది, నీ దగ్గర లేకపోతే చెప్పు, మనం అందరం సమానంగా బిల్లు కడదామని అంటుంది. కాని కళ్యాణ్ మరేమీ పర్లేదు అని, హేమతో నువ్వు లీడర్ ఎందుకు అవ్వాలని అనుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈమె చెప్పబోతూ ఉండగా, సేవ చేద్దామని లీడర్ పదవి కోసం పోటీ చేశా అన్న సోది కబుర్లు అయితే చెప్పకు అని అంటాడు. అప్పుడు హేమ నేను సివిల్స్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, అయితే క్లాస్ లీడర్గా పనిచేస్తే నాకు కొంచెం లీడర్షిప్ మీద అనుభవం వస్తుంది కదా అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ అయితే నువ్వు రాజకీయాలకి వెళ్లడానికి లీడర్ అవ్వాలని చూశావా అని అంటాడు. అలాగే నేను నీలా రాజకీయం కోసం కాదు, డబ్బు సంపాదించాలని క్లాస్ లీడర్ అయ్యా అని అంటాడు. కానీ హేమ క్లాస్ లీడర్ అయితే నువ్వెలా డబ్బు సంపాదిస్తావు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నా, కానీ నా దగ్గర డబ్బు పలుకుబడి ఏమీ లేదు,
అందుకని ఈ లీడర్ పదవితో కొంచెం పేరు తెచ్చుకుంటే అది నేను స్టార్ట్ చేయబోయే బిజినెస్కు హెల్ప్ అవుతుందని అంటాడు. ఇది విని హేమ అయితే నువ్వు క్లాస్ లీడర్ పదవికి ఇలా నీ సొంత లాభం కోసం వచ్చావా అని అంటుంది. అందుకు ఇతడు నువ్వు కూడా అలానే సొంత లాభం కోసం పోటీ చేశావుగా అని అంటాడు. అలాగే ఈ పదవి ఎవరికీ శాశ్వతం కాదు కదా, మళ్ళీ సంవత్సరం పోటీలో నువ్వే గెలుస్తావేమో ఎవరికి తెలుసు అని అంటాడు. అప్పుడు సారిక అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేస్తుంది. అలాగే వీళ్లతో మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తినేశాను కాబట్టి వెళ్ళిపోతా అని అంటుంది. కానీ కళ్యాణ్ సారికను కూర్చోమని అంటాడు. అయితే ఆమె కూర్చోకపోయేసరికి ఇతడు గట్టిగా కూర్చోమని చెప్పాను కదా అని అంటాడు. అప్పుడు సారిక మళ్ళీ కూర్చుంటుంది. అయితే కళ్యాణ్ ఈమెకి రొయ్యల కూర ఇచ్చి తిన్నాక వెళ్ళు అని అంటాడు. కాని సారిక పర్లేదులే అని అంటుంది. కానీ ఇతడు ఈమె ఇంట్లో వాళ్ల ఒత్తిడి వలన ఇలా ఇబ్బందిగా ఫీల్ అవుతుందని అనుకుంటాడు. అలాగే ఈమెకి దగ్గర అవ్వాలని చూస్తాడు. అలా ఇతడు నీ చాప్స్టిక్ మురికిగా ఉంది, నా దానితో తిను అని ఆమెకి ఇస్తాడు. అప్పుడు హేమ మా సారిక చాలా మంచి అమ్మాయి, ఈమె కోసం చాలామంది కుర్రాళ్ళు మా హాస్టల్ దగ్గరకు సైట్ కొట్టడానికి వస్తారని అంటుంది. కాని ఈమె ఎవరినీ చూడదని కూడా చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ వాళ్ళు వేరు నేను వేరు అని అనగా హేమ మాత్రం అబ్బాయిలు అంతా ఒకటే అని అంటుంది. ఆ తర్వాత ఇతడు సరే ఇవన్నీ కాదు పాయింట్కు రా అంటూ సరే నీకోసం నా లీడర్ పదవి ఇచ్చేస్తా అని అంటాడు. కాని హేమ అసలు నీ ప్లాన్ ఏమిటి అని అడుగుతుంది. నువ్వు చిన్న చిన్న సేవలు చేస్తూ క్లాస్ వాళ్ళు అందరితో మంచిగా పరిచయం పెంచుకోమని చెప్తాడు. నేను బిజినెస్లోకి దిగాక నా లీడర్ పదవి నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు ఈ లీడర్ పదవి వల్ల నువ్వు అనుకున్న సివిల్స్ కూడా పాస్ అవుతావు అని అంటాడు. ఇంతలో సారిక ఇతడు ఇచ్చిన ఫుడ్ వెనక్కి ఇచ్చేసి బన్ను తింటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ నువ్వెందుకు తినట్లేదు, నా చేతితో ఇవ్వడం నీకు నచ్చలేదా అని అంటాడు. కాని సారిక అదేమీ లేదు, నాకు ఈ బన్ను చాలని అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఈ బన్ను అంత బాగుందా, ఏది ఒకసారి ఇటు ఇవ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న బన్ను లాక్కుని ఒక్కసారిగా తినేస్తూ ఉంటాడు. అలాగే ఇది చప్పగా ఉందని అంటాడు. ఇది చూసి హేమ ఆమె ఎంగిలి ఎందుకు తింటున్నావ్ అని అడగగా అప్పుడు ఇతడు నువ్వు నోరు మూసుకోపోతే నీకు లీడర్ పదవిని ఇవ్వను అని అంటాడు. అలాగే ఒక రొయ్య తీసుకుని ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఇది మిగతా మాంసాలు లాగా కంపు కొట్టదు అని అంటూ ఆ రొయ్యను ఈమెకి తినిపించాలని చూస్తాడు. కాని సారిక దీనిని ఇష్టపడదు. దీనితో కళ్యాణ్ నువ్వు తినకపోతే నేను దీనిని ఇలానే పట్టుకుని ఉంటానని అంటాడు. అలాగే ఆ రొయ్యను ఆమె నోటికి ఆనిచ్చగా ఆమె ఆ రొయ్యను తింటుంది. కాని హేమ ఓయ్ కళ్యాణ్ నువ్వు నిజంగా నీ క్లాస్ లీడర్ పదవి కొద్ది రోజులకు నాకు ఇస్తావు కదా అని అడుగుతుంది. అందుకు కళ్యాణ్ నేను ఒకసారి మాట ఇస్తే అది తప్పేది లేదని, ఖచ్చితంగా నీకు నా పదవి ఇచ్చేస్తాను అని అంటాడు. అలాగే కళ్యాణ్ సారిక ప్లేట్లో తినడానికి రొయ్యలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హేమ ఇతడితో సారిక కుటుంబం పేదరికంలో ఉన్నది, నువ్వు ఎలాగో కాలేజీ లీడర్ అయ్యావు కాబట్టి ఆమెకి స్కాలర్షిప్ డబ్బులు వచ్చేలా చేయమని చెప్తుంది. కానీ ఇతడు ఇంకొంచెం తిను అని ఆమెతో అంటాడు. కాని సారిక నా కడుపు నిండిపోయిందని అంటుంది. అప్పుడు కళ్యాణ్ హేమతో ఇలాంటి చిన్న చిన్న విషయాలు నువ్వే చూసుకో, నేను పెద్ద విషయాలు హ్యాండిల్ చేస్తానని అంటాడు. అప్పుడు హేమ స్కాలర్షిప్ ఇప్పించడం అంటే నీకు చిన్న విషయంలా ఉందా అని అంటుంది. నువ్వు ఇలానే అన్నీ తప్పించుకుంటే నేను లీడర్గా జాయిన్ అవ్వకుండా స్టూడెంట్ యూనియన్లో చేరిపోతానని అంటుంది. అప్పుడు కళ్యాణ్ నువ్వు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి గుర్తింపు తెచ్చుకో, నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాక నీకు ఒక మంచి రోల్ ఇస్తానని అంటాడు. అప్పుడు సారిక నువ్వు ఎలాగో కాలేజీ లీడర్ అయ్యావు కదా, మళ్ళీ స్టూడెంట్ యూనియన్ లీడర్ కూడా అవుతావా అని అంటుంది. అప్పుడు ఇతడు ఎన్ని పదవులు చేతిలో ఉంటే నేను అంత బలవంతంగా మారుతానని అంటాడు. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్ యూనియన్లో జాయిన్ అవ్వడానికి పేపర్లు పట్టుకుని లైన్లో నుంచుని ఉంటారు. అప్పుడు కళ్యాణ్ స్నేహితుడు జగదీష్ కూడా అక్కడ ఉండి అక్కడున్న అందమైన అమ్మాయితో పులిహార కలుపుతూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు. కాని జగదీష్ ఇతడిని చూసి షాక్ అయ్యి నువ్వు కూడా స్టూడెంట్ యూనియన్లో జాయిన్ అవుతున్నావా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ మన క్లాస్ భవిష్యత్తు బాగుండాలని నేను స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ అవుతున్నానని అంటాడు. కాని జగదీష్ మాత్రం సోది చెప్పకురా, ఇక్కడ ఎక్కువ మంది అందమైన అమ్మాయిలు ఉంటున్నారని నువ్వు కూడా జాయిన్ అవ్వడానికి వచ్చావు అని అంటాడు. అలాగే నేను కౌన్సిల్కి మెయిన్ హెడ్ అయ్యాక నిన్ను నా డిప్యూటీగా పెట్టుకుంటానని జగదీష్ అంటాడు. అయితే అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చిన కుర్రాడు వీళ్లను చూసి నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జగదీష్ తన అప్లికేషన్ ఇచ్చి నా పేరు జగదీష్ అని చెప్పబోతూ ఉండగా రిక్రూటర్ కుర్రాడు ఈ కౌన్సిల్ కేవలం ఆడవాళ్లకు మాత్రమే, మగవాళ్లకు ఎంట్రీ లేదని అబద్ధం చెప్తాడు. నువ్వు అలాగే నీతో పాటు వచ్చిన వాడిని కూడా పొమ్మని చెప్పు అని అంటాడు. కథ ఇక్కడితో అవలేదు. తర్వాత ఏమైందో అనేది మిగతా పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.
ఎక్కువ మంది కామెంట్ చేస్తే తర్వాతి పార్ట్ త్వరగా పెడతాను. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.